ఇంట్లోనే ఎక్కుతా నేను. లెక్క తీసుకోండి మరి. ఎందుకు? ఎందుకంటావు తీసుకోనంటే ఇది చెల్లుతుంది. ఇలా నా ఫోటో ఉంది, ఇలా అడ్రస్ ఉంది. చెల్లెది ఫోటో ఉంది. ఫోటో ఉన్నా తీసుకోమన్నాడు మా సజ్జనర్ ఎండి. అవునా? ఎప్పుడు? ఎన్నడో చెప్పిండు. ఓన్లీ ఆధార్ కార్డే ఎలిజిబిలిటీ. ఇంట్లో నా ఫోటో ఉంది, అడ్రస్ ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు, అదే యాక్సెప్ట్ చేస్తారు. డిపో మేనేజర్లు చెప్తారు స్టాఫ్ బాబు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే మీరు అలో చేయండి. అయ్యో బంజారా హిల్స్ అన్నది తెలంగాణనే కదా. లేదు మేడం, చెల్లదా? గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వాళ్ళు చేయాలంతే. సార్ నా దగ్గర ఆర్సీ ఉంది, ఆధార్ కార్డు, వైట్ ఆర్సీ ఉంది. ఎక్కొచ్చా? తెలంగాణ ప్రభుత్వం మనకు మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆడ పోయిన తర్వాత బస్సు ఎక్కేటప్పుడు ఓన్లీ ఆధార్ కార్డే ఉండాలా, మీరు ఆధార్ కార్డే తీసుకురావాలా, రేషన్ కార్డ్ పనిచేయదు అని చెప్పి రూడ్గా ప్రవర్తించిన సందర్భాలు మస్తున్నాయి. ముఖ్యంగా కండక్టర్స్ రూడ్గా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మనం కొంతమంది కండక్టర్ని అడుగుతాం, వాళ్ళకి ఆ అవగాహన ఉందా లేదా అని అడుగుదాం. అంటే వాళ్ళకి ఆధార్ కార్డు కాదు, లైసెన్స్ ఉన్న బండి లైసెన్సో ఆర్సీనో, అంటే తెలంగాణ మహిళ అని తెలపడానికి ఏ ఐడి ఉన్న బస్సు ఫ్రీగానే ఎక్కొచ్చు అనే విషయం వాళ్ళకి తెలుసో తెలియదో కనుక్కుందాం రండి. అంటే దీంట్లో నా ఫోటో ఉంది, అడ్రస్ కూడా ఉంది. ఉన్నా కానీ నడది. ఎందుకు? ఎందుకంటే నడదు అంటే మళ్ళీ ఎందుకంటే నా ఫోటో ఉంది. నేను తెలంగాణ మహిళ అని తెలవడానికి బంజారా హిల్స్. అయితే నడవది. ఆధార్ లేదు, ఆర్సీ ఉంది. దీంట్లో నా ఫోటో ఉంది. లైసెన్స్ నడవదా? ఓన్లీ ఓటర్ ఐడి ఆధార్ కార్డు మాత్రమే దీంట్లో ఇప్పుడు నా ఫోటో ఉంది కదా. ఫోటోలు అవసరం లేవమ్మా, ఓటర్ ఐడి ఇవ్వు లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వు. ఏడనే అడ్రస్ ఉంది, అవన్నీ ఉండని ఆప్షన్. మీరు ఏడా చూసిండ్రు? ఎండి చెప్పిండ్రు, ఆర్టీసీ ఎండి స్క్రోలింగ్ లో ఇచ్చిర్రు. దాదాపు 3-4 నెలలు అవుతుంది నడుస్తుంది. మీ దగ్గర ఉందా? ఒకసారి చూపించి అక్కడ వెళ్ళి ఎంక్వైరీ సార్లు ఎంక్వైరీలు అడిగి వచ్చిన. ఓకే అన్నారా? సరే తనని తీసుకొచ్చి కండక్టర్ రాసి ఇవ్వని ఇస్తారా? వెళ్ళు అన్ని తీసుకొచ్చి ఇస్తారా? రాసి ఇవ్వనమ్మా, ఎందుకు గొడవ మాతోని? ఈ డిఎంకి చెప్పన్నా, డిఎంకి చెప్పన్నా. ఆయన ఓకే అన్నాడు కదా, అక్కడ ఓకే అన్నాడు కదా, రాసిస్తారు వాళ్ళు. అక్కడ ఓకే అన్నాడు కదా, ఓకే అంటే తీసుకొని రా, ఇంకో బస్సు ఎక్కి ఇంకో బస్సు వస్తాయి వాళ్ళు ఎక్కి ఇంట్లోనే ఎక్కుతా నేను. వాళ్ళు ఎక్కుతా తీసుకోండి మరి. ఎందుకు? ఎందుకంటావు తీసుకోనంటే ఇది చెల్లుతుంది. ఇలా నా ఫోటో ఉంది, ఇలా అడ్రస్ ఉంది. చెల్లెది మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదేమో. నాకు బరోబర్ ఉన్నది, నీకు లేదు. అరే అన్న, నువ్వు ఎందుకు? సరే ఆయన చెల్లుతూ అన్నాడు కదా, అతన్ని వచ్చి ఈ బస్సులో రాసి ఇంకా 50 మంది తీసుకెళ్తాం అని రాసి ఇవ్వను. అయితే మీకు ఇన్ఫర్మేషన్ లేదు. లేదు ఇన్ఫర్మేషన్ లేదని కాదమ్మా, నీకు ఇది ఎవరైతే యాక్సెప్టేబుల్ అని చెప్పిండ్రో వాళ్ళు వచ్చి ఎస్ఆర్లో రాసిస్తారు. మెన్షన్ చేస్తే నువ్వు కాదు, బస్ అయినా ఎవరినైనా తీసుకెళ్తాం మేము. మీరు కూడా కండక్టర్ మీరు అలా తెలుసు కదా ఆర్గ్యుమెంట్ ఎందుకు, వాళ్ళు ఎవరు చెప్పిండ్రో అని వచ్చి ఎస్ఆర్లో మెన్షన్ చేస్తే మీ పేరు తీసుకెళ్తాం. పేరుతోనే ఏముందమ్మా, ఏ బస్ చెప్పండి. ఇదే బస్సు, ఏ బస్సు అయితే వేరే సీట్లు ఏది ఖాళీ ఉంటే వాళ్ళకు. నా దగ్గర ఆర్సీ ఉంది సార్, ఆధార్ కార్డ్ లేదు. ఆర్సీ బండి ఆర్సీ. ఆధార్ కార్డు వచ్చేసి మరి ఆర్సీలో నా ఫోటో ఉంది. ఫోటో ఉన్నా తీసుకోమన్నాడు మా సజ్జనర్ ఎండి. అవునా? ఎప్పుడు? ఎన్నడో చెప్పిండు. ఓన్లీ ఆధార్ కార్డే ఎలిజిబిలిటీ. అవునా? లైసెన్స్ అవన్నీ మొదలు అన్నారు, అవన్నీ క్యాన్సిల్ చేసిండు, ఒకటే పెట్టి. ఎప్పుడు చెప్పిండు? మళ్ళీ తర్వాత చెప్పిండు. 3 నెలలు అవుతుంది. డిసెంబర్ తర్వాత చెప్పిండా? మరి మీ డిఎం వాళ్ళు నడుతుందంటే నడుతుంది, వాళ్ళు చెప్తే నడుస్తుంది. చెప్పమన్నా. అంటే మీకు ఎప్పుడు తెలిసిందని? మాకు 3 నెలల కిందనే తెలిసింది. ఎట్లా మీకు మీటింగ్ పెట్టిందా? మీటింగ్ పెట్టిండు అలా, ఓన్లీ ఆధార్ కార్డే. మీటింగ్ పెట్టి చెప్పిండా లేకపోతే మీకు మీటింగ్ సోషల్ మీడియాలో చెప్పిండు, ట్విట్టర్ లో చూసిందా? ట్విట్టర్ లో చెప్పలేదే, అంటే అన్ని తీసుకోవచ్చు అని చెప్పిండు. సరే సార్, నా దగ్గర ఆర్సీ ఉంది, ఆధార్ కార్డు, ఇంట్లో నా ఫోటో ఉంది, అడ్రస్ ఉంది. వాళ్ళు అడిగేది ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు అంతే. ఇంట్లో ఉంది కదా నా ఫోటో ఉంది, నాకు అడ్రస్ ఉంది. తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. ఆధార్ కార్డు తెచ్చుకోండి ఉంటుంది కదా. లేదు ఆధార్ కార్డు. ఓటర్ ఐడి ఇంకా బంద్ రాయమని ఈ వీడియోలో సార్
చెప్పండి అమ్మా. పాత రోజు. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే ఎప్పుడు మార్చిండు? దానివల్ల అంటే మీకు మీటింగ్ ఏమన్నా అరేంజ్ చేసి చెప్పిందా లేకపోతే అంటే సోషల్ మీడియాలోనే చూసిందా మీరు కూడా? మీ డిపోలో చెప్పిందా? మరి ఇక్కడ డిఎం అనుకోండి కనుక్కోండి 1 నెంబర్ ఎంక్వైరీ పోయి కనుక్కోండి. ఎంక్వైరీలో కనుక్కుంటేనే చెప్పిండ్రు ఏమని? తీసుకోవచ్చాను. మీకు ఇన్ఫర్మేషన్ లేదా? నా దగ్గర ఆర్సీ ఉంది, ఆధార్ లేదు. ఆర్సీ ఏం బండి ఏమో ఇది? నాది స్కూటీ. అడ్రస్ ఎక్కొచ్చా? ఇంకా ఏమేమి ఉంటాయి ఎక్కొచ్చు? ఏది? ఇది కాకుండా ఇంకా ఇది కాకుండా ఆధార్ కార్డు, ఆ, మన ఓటర్ కార్డు, ఉమ్. అంతే. లైసెన్స్, లైసెన్స్ అయినా పర్లేదు, బ్యాంక్ బుక్ బ్యాంక్ బుక్ అయినా పర్లేదు. ఎక్కొచ్చా? నా దగ్గర ఆర్సీ ఉంది, ఆధార్ కార్డ్ లేదు. ఎక్కొచ్చు? నడుస్తుందా? ఇంకేమేమి నడుస్తాయి? ఆధార్ కార్డు ఒకటి, ఆధార్, ఓటర్ ఐడి, ఆర్సీ. ఆర్సీ నడుస్తుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా నడుస్తుందా? లైసెన్స్ లేదా మరి? ఆహా. మనకేం చెప్పారు కదా, ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్. ఆధారే అవునా? మీకు ఎట్లా చెప్పిన? మీటింగ్ బట్టి చెప్పారా? ఏంటంటే ఓటర్ ఐడి ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్. అంతేనా? ఏటో చెప్పిన? వచ్చింది న్యూస్ అది. ఎట్లా? ఆహా, న్యూస్ అంటే సజ్జనార్ చెప్పింది మీకు విని తీసుకుంటుందా? మరి సజ్జనార్ చెప్పిన దాంట్లో అది ఉంది కదా, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, తర్వాత రేషన్ కార్డు, రేషన్ కార్డు ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్. నాకు చెప్పిన అయితే ఇవి నేను మూడే. చూపియన్నా ఇవే మూడే. వీడియో? ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. ఏంటమ్మా? మరి అది చల్లుతుంది కదా. నా దగ్గర ఆర్సీ ఉంది. ఆర్సీ ఆహా, లైసెన్స్ ఆర్సీ, బండి ఆర్సీ. ఆమె పేరు మీద ఉంది, ఖాతాలో వేస్తామని అడుగుతుంది. ఏమేమి కార్డు తీసుకుంటారా అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కదా ఆర్సీ, ఆర్సీ. నా బండి ఆర్సీ కాదు, కాదు, ఆర్సీ వేరు వేరు. రిజిస్ట్రేషన్ బండిది, బండి పేపర్స్. ఏ బైకా, ఏ బైకా, స్కూటీ ఏమేమి కార్డు అడ్రస్ అయితే ఉంది. అలా చేస్తారా? ఇంకా ఏమేమి అలా చేస్తారు? డ్రైవింగ్ లైసెన్స్ ఇదైతే ఉన్నది అనుకుంటా. డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో ఐడి పాన్ కార్డు మాత్రం లేదు. లేదా పాన్ కార్డులో అడ్రస్ ఉన్నది కాబట్టి లేదు. ఒకటి ఓటర్ ఐడి అయినా ఆధార్ కార్డు అయినా పెట్టుకోండి. ఆధార్ కార్డు ఇంపార్టెంట్. 99% ఆధార్ కార్డు. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఇప్పుడు బస్సుకి వెళ్ళి దింపేస్తున్నారు. అందు గురించి ఇంపార్టెంట్ ఆధార్ కార్డు. ఇప్పుడు నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు, ఒకటే లైసెన్స్ ఉంది. ఓకే కదా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఆ, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అడ్రస్ ఉండాలి. అడ్రస్ ఉంది కదా. అడ్రస్ ఉంటే ఫోటో అడ్రస్ రెండు ఉండాలి. ఆలోచిస్తాను. అమ్మ మీరు పైసలు కట్టకుండానే వచ్చినా ఇప్పుడు బస్లో పోతున్నారా వస్తున్నారా? బస్లో పోతున్నారా? పైసలు కట్టకుండానేనా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు కాకుండా వేరే ఏమన్నా చూపిస్తే దీంట్లో చూసి నాకు ఏమన్నా చూడలే. ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుతో పోతున్నారా? నా దగ్గర ఆధార్ కార్డు లేదు, ఆర్సీ ఉంది. ఎందుకు వచ్చి కదా बाइक कार से किधर जाता हो बस बस किधर जाता बाइक कार से ఉంది ఎక్కొచ్చు. ఎక్కొచ్చా? అంతే. నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు, ఆర్సీ ఉంది. ఎక్కొచ్చా? ఫ్రీ
పని చేయదా లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ చూసుకోండి ఒక్కరికి పోతుంది ఏమేం పని చేస్తాయి మరి ఓటర్ ఐడి కార్డు అంటే దీనిలో నా ఫోటో ఉంది అడ్రస్ ఉంది ఏంటిది అది ఆర్సీ బైక్ ఆర్సీ అండ్ ఆల్వర్ ఓకే ఫ్రీ బస్ లో పోతున్నా అవును ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు లేకుండా వేరే కార్లు చెప్తే ఎక్కనిస్తున్నారా ఎక్కనిస్తలేరు బిడ్డ ఆధార్ కార్డే కావాలంటారు వేరే ఓటర్ ఐడి కూడా తీసుకుంటలేరు అవునా నువ్వు ఏడికెళ్ళి ఏడిపోతావు రోజు అంటే ఇక్కడ ఎక్కితే ఇక్కడ ఉదయమారి దాకా పోతాం ఎక్కనిస్తలేరా ఓటర్ ఐడి ఓటర్ ఐడితో పోతలేదు బిడ్డ అవునా ఆధార్ కార్డు ఉంటేనే ఏమో ఇప్పుడు వచ్చిన కొత్త ఏం బాగాలేవు బిడ్డ ఏమది అది రేషన్ కార్డు ఉంటేనే వేరేటి అన్ని వర్తిస్తున్నాయి అన్నమాట ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు కావాలన్న ఉట్టిగా అన్నీ వేస్తే మూట మరి అంతే కదా మరి ఆధార్ కార్డు ప్రతిదానికి లింక్ పెట్టినావు కరెంటు బిల్లుకు లేదు లేకపోతే రేషన్ కార్డు ఇంకా రాకనే పాయే ఎప్పుడు వస్తుందో అప్లై చేసుకున్నారా చేసినాము మరి వీటితో పాటు అవి కూడా రావాలి కదా ఎప్పుడు వస్తుందో దేవుడు దాయనో మరి ఇక మమ్మల్ని ఏం చేస్తారా నా దగ్గర ఆధార్ కార్డు లేదు ఆర్సీ ఉంది పని చేస్తుందా ఆర్సీ ఆర్సీ బండి ఆర్సీ పని చేయదా పని చేస్తుంది కదా ఈ ఇంట్లో నా ఫోటో ఉంది అడ్రస్ ఉంది పని చేయదా? లైసెన్స్ కాదు ఇది ఆర్సీ ఇలా నా మొహం ఉంది అడ్రస్ ఉంది కాబట్టి పని చేస్తుంది కదా చెప్పండి మీకు ఇన్ఫర్మేషన్ లేదు మీకు లేదు కదా ఇన్ఫర్మేషన్ కాదమ్మా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు అదే యాక్సెప్ట్ చేస్తారు ఇంకా నేను ఇంకేదైనా పట్టుకొస్తారు పాన్ కార్డు పట్టుకొస్తారు ఇంకేదైనా పట్టుకొస్తారు ఇంకేదైనా పాన్ కార్డ్ పట్టుకొస్తారు అలో లేదు ఇంకేదైనా తెస్తారు కదా అప్పుడేం చేయాలి దాని మీద నా మొహం ఉండి నేను తెలంగాణ అమ్మాయిని అని అది తెలిస్తే- నువ్వని కాదు కదా అసలు వాళ్ళు పెట్టాలి కదా పైకి లింక్ అసలు వాళ్ళు చెప్పిండ్రు మీకు మీ దాకా ఇన్ఫర్మేషన్ లేదని మీరు చెప్తున్నారు మరి ఎవరని చెప్పిన చెప్పిండ్రు పక్కన నేను చూపియన్నా ఎవరు చెప్పారు ఫోన్ ఇది మీ సారే కదా మీ సజ్జనార్ గారే మరి మీ సారే చెప్పిండు ఎక్కువ మటుకు ఓటు అదే ఆధార్ కార్డు పట్టుకో. ఇవి కాదమ్మా ఎక్కువ మంది ఓటర్ ఆధార్ ఇది కరెక్టే కదా ఇప్పుడు అంటే మీ దాకా ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఆధార్ కార్డు లేదు ఆర్సీ ఉంది నేను ఇప్పుడు తెలంగాణ అమ్మాయి ఇది చూస్తే మీకు తెలుస్తుంది నేను తెలంగాణ మహిళనే ఇది అలా చేస్తారా ఇప్పుడైతే పక్క రాలేదు మీరు ఇప్పుడు నేను పట్టుకొచ్చిన కదా అలా చెప్పినా కదా ఓకే ఓన్లీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒరిజినల్ అది కూడా నేను ఇది తెలంగాణ అమ్మాయినని చెప్తుంది ఎట్లా అంటే నా ఫోటో ఉంది నీకు ఏది చెప్పని అమ్మ నీది బండి ఆర్సీ అది అవును ఏమన్నా ఉండని ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి ఇదే నా అడ్రస్ ఉంది నేను నీ తెలంగాణ కదా నీ అడ్రస్ ఉండని ఏమన్నా ఉండని అది ఆధార్ కార్డు అనబడదు ఓన్లీ ఆధార్ ఆధార్ కార్డు కార్డ్ కాదు ఇది ఆర్సీ ఆర్సీ కాదమ్మా ఇప్పుడు మేడం నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఆర్సీ చూపెడతారు ఆ. ఆర్సీ ఇక్కడ తీసుకున్నారు ఆధార్ ఎక్కడ ఆంధ్రాలో ఉంటుంది లేదా ఇక్కడ యూపీఓ ఢిల్లీ ఇంకెక్కడైనా ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఒక సిస్టమ్ పెట్టారు కదా దాన్ని ఫాలో కావాలి సిస్టమ్ బ్రేక్ చేసి మేము 10 రకాల చూపెడతా అంటే అందరు చూపెడతారు కదా కాదు ఇప్పుడు బ్యాంక్ ఇప్పుడు ఆర్సీ లైసెన్స్ ఇక్కడ తీసుకుంటాడమ్మా అది నెగటివ్ ఆంధ్రాది ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఇయ్యాలంట నేను ఇందాక ఆంధ్ర కూడా DMK యాక్సెప్ట్ చేయాలా కాబట్టి- ఆంధ్ర కూడా యాక్సెప్ట్ అమ్మ, చేయాలి DM మీరు చెప్పిరా ఆంధ్ర యాక్సెప్ట్ చేయాలి చెప్పిండు ఆంధ్రది కూడా ఆంధ్రాది కాదు తెలంగాణలో వాళ్ళు ఆర్సీ తెలంగాణలో ఆర్సీ తీసుకుంటాడమ్మా ఇప్పుడు ఆధార్ అక్కడ ఉంటే ఓటు అక్కడ పోయేస్తాడు మరి ఆడు కదా ఓటు అక్కడ వేస్తాడు సరే ఈడ మీకు ఆర్సీ ఇస్తాడా తీసుకెళ్ళారు బండి తీసుకుంటే ఇస్తాడు బండి తీసుకుంటే అయితే ఇస్తాడు ఒకవేళ ఈడ ఇక్కడ ఉన్న అడ్రస్ పెడితే ఇప్పుడు చూడండి బంజారాయి గవర్నమెంట్ అవునమ్మా, ఇక్కడ- చూసి ఇయ్యొచ్చు ఇక్కడ కరెంట్ బిల్ ఏదైనా పెట్టి ఆర్సీ తీసుకుంటాడు బండి ఇక్కడ కొంటాడు అదే బండి ఇక్కడ కొంటాడు ఇయ్యొచ్చంట బండి ఇక్కడ కొంటాడు కదా అమ్మ ఒకటి ఆర్టీసీలో మాత్రం ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి ఈ ఆర్సీ చెల్లదు మీ దాకా ఇన్ఫర్మేషన్ లేదు మాకైతే ఇంటిమేషన్ లేదు ఓకే ఒకవేళ మాకు అటువంటి ఇంటిమేషన్ ఉంటే మేము తీసుకెళ్తాం మాకు అభ్యంతరం లేదు ఓకే మాకు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపెడితే సరిపోతుందమ్మా అంతే
లేదు. పాన్ కార్డ్ పాన్ కార్డు ఉంటుంది. లేకపోతే లైసెన్స్ లేదమ్మా, ఏది ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డు అంతే. అదొక్కటి మేము తీసుకెళ్తాం. ఇక మిగతా మాకు ఎటువంటి ఆదేశాలు లేవు. అంటే మీకు ఇది ఎట్లా చెప్పిండ్రు? అంటే మీకు మీటింగ్ పెట్టి చెప్పినా లేకపోతే ఎట్లా చెప్పిండ్రు? ఇక మా ఎండి గారి ఆదేశాలు అది. అవునా? అదే అంటున్నా, ఎట్లా చెప్పినా? మీటింగ్ పెట్టా లేకపోతే మీకు- వాట్సాప్లలో పంపుతారు, మా డిఎంలు చెప్తారు, త్రూ కాల్లో మా డిఎంలు ఉన్నారు కదా, మీ డిపో DM మేనేజర్లు. ఎవరు? మా డిఎం ఎవరన్నా కానీ డిపో మేనేజర్లు చెప్తారు స్టాఫ్కు, బాబు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే మీరు అలో చేయండి, ప్యాసింజర్తో గొడవ పడొద్దు, తీసుకెళ్ళాలి అని చెప్తారు. అంతే, ఒక ఆధార్ కార్డు లేకపోతే మీరు దింపేస్తారు ఇట్లా. ఏం దింపేము, ఇక రిక్వెస్ట్ చేసుకుంటాం, ఏదో ఒకటి దింపేస్తామా? దింపేయడానికి అది ఇంకేం. ఇంత polite గా మాట్లాడుతున్నాడు, బస్సులో అట్లా ఉన్నారు. అమ్మ ఒక మాట, ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే చాలా మంది కలర్ జిరాక్స్ తెచ్చి చూపెడుతున్నారు, అయినా తీసుకెళ్తున్నాం. అవును, బస్సులో తీసి. గొడవ పడటమే లేదు, తీసుకెళ్తున్నాము. తర్వాత ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది ఐటీ కార్డు కానీ ఇటువంటి చెల్లయని చెప్తున్నాం. ఏమేం జరుగుతాయి బస్సులో ఎక్కడానికి ఉచితంగా మహిళలు? ఎనీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ గవర్నమెంట్ అథారిటీ, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఐడి కార్డ్స్, బట్ ఒరిజినల్ వ్యాలిడ్ వాళ్ళని అలో చేస్తారు. వ్యాలిడ్ అవి ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఐడి ఉన్నా అలౌడ్. ఏమేమి ఉంటే అలో చేస్తారు మీరు? దీంట్లో ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సీ ఉన్నా కూడా మనకు అడ్రస్ ఉంటుంది కదా మేడం, బండి ఆర్సీ. ఇంకోటి ఏదున్నా అప్డేట్, మరి ఇప్పుడు ఉన్న ఫోటో, కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండి అప్పుడు చిన్న ఉన్న ఫోటో ఉండి అట్లా ఉంటే తీసుకోమన్నట్టు. అంటే ఎవరన్నా మాకు తెలియదా మేడం అట్లా. ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇప్పుడు ఎప్పుడో 15 ఏళ్ళ కింద తీసుకున్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉంటారు, అంటే ఇప్పుడు పెద్ద మనిషిలాగా అయిపోతారు కాబట్టి ఆ ముఖం కరెక్ట్ గుర్తురాదు. అంటే మనకు ముఖం ఐడి ప్రూఫ్ కరెక్ట్ కనిపించాలి, అడ్రస్ తెలంగాణ అయి ఉండాలి, అంతే మేడం. ఎప్పుడు సార్? వారం రోజులకే చేసారు. అవునా? అంటే ఆర్సీలో నా ఫోటో ఉంది, ఏది ఉన్నా చెల్లదు, అడ్రస్ ఉంది, ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలి. ఇంకా అది ఒకటే ఆధార్ కార్డ్ ఒకటే. అంటే తెలంగాణ ప్రభుత్వం మహిళా- తెలంగాణ జిల్లా, తెలంగాణ ప్రాంతం అయి ఉండాలి. అది కూడా మరి దీంట్లో ఉంది కదా, అంటే ఉన్నా చెల్లదు. అయ్యో బంజారా హిల్స్ అనేది తెలంగాణనే కదా, లేదు మేడం, చెల్లదా? గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మనం చేయాలి అంతే. తెలంగాణ ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ బస్ ఇచ్చిన ముచ్చట మనకు తెలుసు. అయితే మస్తు మంది కండక్టర్లు, డ్రైవర్లు ఏం చెప్తారంటే ఓన్లీ ఆధార్ కార్డు తీసుకురండి అమ్మా, లేకపోతే ఎక్కకండి అని చెప్పి రూడ్గా మాట్లాడతారు. కొంతమంది సాఫ్ట్గా కూడా చెప్పి దింపేస్తూ ఉంటారు. అయితే మనతో పాటు డిఎం సార్ ఉన్నారు, అడుగుదాం అసలు ఏమేమి ఐడి ప్రూఫ్స్ ఉండొచ్చు. సార్ చెప్పండి, ఏమేమి ఐడి ప్రూఫ్స్ ఉంటే మీరు అలో చేస్తారు బస్కి? లేదమ్మా, ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ మహాలక్ష్మి స్కీమ్లో తెలంగాణ మహిళలు అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదన్నా ఫోటో ఐడితో ఉండే ఏ ఐడి కార్డ్ అయినా అది కండక్టర్ చూపిస్తే వాళ్ళు మీకు 0 టికెట్ ఇస్తారు. ఓకే, కొన్ని చెప్పండి సార్, ఏవేవి ఉండాలి? ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే ఆర్సీ బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా పాన్ కార్డు కానీ, వాళ్ళ ఫోటోతో ఉన్న ఏ ఐడి కార్డ్ అయినా మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇప్పటికి కొంతమంది మాకు తెలీదు, మాకు చెప్పలేదు, ఇంకా మా డిపోలో ఇదే చెప్పిండ్రు, ఓన్లీ ఆధార్ కార్డ్ అనే చెప్పిండ్రు అని చెప్పి చెప్తున్నారు. మేము ఇప్పటివరకు మాట్లాడాం కొంతమంది కండక్టర్స్తో, వాళ్ళని. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇవాళ నా దృష్టి తీసుకొచ్చారు. చాలామంది అందరికీ కూడా గేట్ మీటింగ్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్ ద్వారా కానీ, లేకపోతే పర్సనల్గా కలిసి కానీ వాళ్ళకందరికీ మేము అడ్వకేట్ చేస్తున్నాము. వాళ్ళకందరికీ అవగాహన ఉంది. 1-2 సందర్భాలు ఏదన్నా ఇలాగుంటే వాళ్ళకి చెప్పండి, మేము కూడా వాళ్ళతోటి వాళ్ళకి కౌన్సిల్ చేస్తాము. ఫోటోతో ఉన్న ఏ ఐడి కార్డ్ అంటే తెలంగాణ సిటిజన్ అని చెప్పడానికి ఏదన్నా ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు మీద మా వాళ్ళు 0 టికెట్స్ ఇస్తారు. ఓకే, ఇప్పటికి ఎన్ని మీటింగ్స్ జరిపిండ్రు సార్ అట్లా, అంటే అవగాహన కోసం? డిసెంబర్ 9 నుంచి ఎవ్రీ డే నాకు తెలిసి ఒక 10-12 గేట్ మీటింగ్స్. అంటే ప్రతి కండక్టర్కి ఎటువంటి కార్డ్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎటువంటి కార్డ్స్ అంటే ఒరిజినల్ కార్డ్ క్యారీ చేయాలి, జిరాక్స్ కాదు, ఓన్లీ ఒరిజినల్ కార్డ్స్ తోటి ఎటువంటి కార్డ్స్ క్యారీ చేయాలి, 0 టికెట్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కరెక్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా నాకు తెలిసి 12-13 గేట్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. ప్రతి కండక్టర్కి అవగాహన కల్పించాము. విచిత్రంగా ఉంది సార్, మీరు అవగాహన కల్పించిందని చెప్తున్నప్పటికీ మేము వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా పోయి చెప్తే మాకు డిపో నుండి ఇదే చెప్పిండ్రు, ఓన్లీ ఆధార్ కార్డు ఉండాలమ్మా అని చెప్పి రూడ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము చూసాం, నిన్న నాకే ఎదురైంది ఆ ఇష్యూ. ఓకే, 1-2 అయితే చెప్పండి, డెఫినెట్గా వాళ్ళతో మేము కౌన్సిల్ చేస్తాము. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫోటో ఐడితో ఉన్న ఏ కార్డు అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. 1-2 సందర్భాలు ఉంటే వాళ్ళని కూడా మేము కౌన్సిల్ చేస్తాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసినాం కదా, మాట్లాడినాం కదా. అయితే 10 మందిలో ఒక్కొక్కరికి తెలుసు కండక్టర్లకి అంటే ఐడి ప్రూఫ్ ఏదేది ఉండాలి అని. బస్సులు ఎక్కదందుకు ఆధార్ కార్డు, బండి లైసెన్స్, ఆర్సీ, తర్వాత బ్యాంక్ బుక్. అంటే నువ్వు తెలంగాణ మహిళవి అని చెప్పడానికి ఏ ఐడి ప్రూఫ్ అన్నా ఎక్కొచ్చు. కానీ వీళ్ళు అట్లా కాదు. కండక్టర్లకి కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా, లేదమ్మా మాకు తెలియదు, డిఎం దగ్గరకు మా డిపోలు ఇట్లనే చెప్పినా అని రూడ్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు అడిగితే. అట్లనే మన మహిళలు కూడా ఉన్నారు కొంతమంది తాగి ఎక్కుతున్నారంట. కండక్టర్లే చెప్తున్నారు, ఇది తాగి ఎక్కుతున్నారమ్మా, మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మేము చెప్తున్నా కూడా వినకుండా ఎక్కుతారు, టికెట్లు తీసుకుంటారు, మాకు 0 టికెట్ కావాలా, ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మహిళలందరూ వినండి, మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. మీ దగ్గర ఓన్లీ ఒరిజినల్ మాత్రమే ఉండాలి. ఏది ఉన్నా పర్లేదు, అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏది ఉన్నా ఖచ్చితంగా ఒరిజినల్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. పోయి కండక్టర్లతో గొడవలు పెట్టుకోకండి. ప్రభుత్వం మన కోసమే పెట్టింది, మనమే వాడుకోవాలి కాబట్టి వాడుకోండి, కానీ గొడవలు అయితే పెట్టుకోకండి. అందరూ చూసి కండక్టర్లు కూడా కొంచెం ఇది దృష్టిలో పెట్టుకొని, మీకు తెలియకపోతే డిపోలో ఎవరైనా చెప్తే చూసి ప్రవర్తించండి. మహిళల మీద కూడా రూడ్గా ప్రవర్తించడం అట్లా కూడా చెయ్యకండి.